మార్నింగ్. మనం ఇప్పుడు వేణురాజు గారు ఫామ్ మేనేజర్ మిస్టర్ వీరబాబు దగ్గర ఉన్నాం. సో ఆయన మన లాస్ట్ క్రాప్లో షెల్లాంగ్ కంపెనీ కూడా వన్ ఆఫ్ ద కీ ఫార్మర్. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, లాస్ట్ క్రాప్లో మీరు మన సీడ్, ఫీడ్, ఏహెచ్పి ప్రోడక్ట్స్ అన్నీ వాడారు. అవును సార్. మన ప్రోడక్ట్స్ పెర్ఫార్మెన్స్ గురించి మీరు ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ సీడ్ గురించి చెప్పండి. సీడ్ బాగుంది సార్. మేము 51 రోజులు అయింది సార్ కల్చర్ వేసి. 51 రోజులకి మాకు 14 గ్రాములు వచ్చింది సార్. 70 కౌంట్ వచ్చింది సార్ 51 రోజుకి. మనకి మేత వచ్చి FCR 1:1 అయింది సార్. ఫీడ్ కూడా బాగుంది సార్, క్వాలిటీగా ఉంది సార్. తర్వాత ఫీడ్ కూడా స్మెల్, తర్వాత మనకి మామూలు తేలటం కానీ అటువంటిది ఏమీ లేదు సార్. అది పొగట రావటం కూడా లేదు సార్. క్వాలిటీ అయితే చాలా బాగుంది సార్. ఇప్పుడు డాక్టర్ నీల్, షెల్లాంగ్ కంపెనీస్ ఫార్ములేటర్ అండ్ R&D హెడ్, మీ దగ్గర ఒక 2 క్వశ్చన్ అడిగి ఆన్సర్ తీసుకుంటారు. Good morning, sir. I would like to ask you about how do you feel in our physical performance in our Shenlong feed, like a color, like a pellet cutting, like a smelling. How do you feel in about our quality, about the physical performance? Thank you. గుడ్ మార్నింగ్ సార్. క్వాలిటీ చాలా బాగుంది సార్. ఫీడ్ అది కటింగ్ కూడా చాలా బాగుంది సార్. మనకి స్మెల్ అన్నీ బాగున్నాయి సార్. Thank you. So next question, I would like to ask you about how do you feel about our feeding performance, like attractive feed consumption, and how about you feeling about the stability after you feeding? Can you share some experiment when using our feed? ఫీడ్ పొగట రావటం కానీ, అదే పొగట వస్తుంది కదండి మనం జల్లినప్పుడు, అటువంటిది లేదండి మనకి. అది కూడా ఫీడ్ మేము కూడా ఏం చేసామంటే చెక్ చేసామండి. మనకి ఒక బకెట్ తీసుకుని అందులో వాటర్ వేసి మనకి అందులో ఫీడ్ వేసి ఉంచామండి. 2 hours దాకా కరగటం కానీ అటువంటిది ఏమీ లేదండి. ఫీడ్ కూడా బాగుంది, చాలా బాగుంది. పొగట రావటం కానీ తేలటం కానీ అటువంటిది ఏమీ లేదు సార్. చాలా బాగుంది సార్. Thank you so much, sir. Thank you. వీరబాబు గారు, మా కంపెనీకి సంబంధించిన టెక్నికల్ సర్వీస్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మేము ఒక టెక్నీషియన్ మీకు ప్రొవైడ్ చేశాం కదా, గోపీనాథ్. అతను సర్వీస్ ఎలా ఉంది, మీకు అవుట్పుట్ ఎలా ఉంది అతని దగ్గర నుంచి? చాలా బాగుంది సార్. తను చూసుకునే విధానం చాలా బాగుంది సార్. కల్చర్ అంటే మాకు కొన్ని తెలియకపోయినా తను చెప్పే విధానాన్ని బట్టి మాకు ఇలా చెయ్యాలి అన్నది కూడా తెలిసింది సార్. తను చూసుకునే విధానం, అదే రోజువారీ ఎంత గ్రోత్ వస్తుంది, ఫీడ్ ఎలా ఇస్తున్నారు, అదే మన కింద ఉండే బాయ్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ ద్వారా ఎలా కొడుతున్నారు, ఎలా చేస్తున్నారు, తర్వాత ఏమో మనకి గ్రోత్ ఎలా ఉంది, రోజు వారికి కానీ ఫీడ్ ఎలా తీసుకుంటుంది, అంతా వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, ఏం కొడితే బాగుంటుంది అని చాలా ఎక్సలెంట్గా చేసాడు గోపి. మీరు మా ఫీడు, సీడు, మెడిసిన్ 3ని అబ్జర్వ్ చేస్తున్నారు కనుక, వీటి పెర్ఫార్మెన్స్ మీరు చూస్తున్నారు కనుక అదర్ ఫార్మర్స్కి సజెస్ట్ చేస్తారా? చేస్తాం సార్. వీరబాబు గారు, మీరు కంపెనీ ఇంప్రూవ్మెంట్ కోసం ఏదైనా సజెషన్ చెప్తారా? అంటే ఇప్పుడు పక్క రైతులు అంటే మేము ఇది కన్ఫర్మ్గా మేము ఈ కల్చర్ చూసాం కదా సార్, చాలా బాగుంది సార్. తర్వాత కూడా మనం కంటిన్యూ అవుతాం కాబట్టి మాకు చాలా బాగుంది సార్. అలాగే పక్క రైతులకు కూడా మీరు కొత్తగా వచ్చారు కాబట్టి కొంతమందిని ఇప్పుడు మాకు ఎలా టెక్నీషియన్ పెట్టి, బాయ్స్ని పెట్టి మీరు ఎలా చూసుకుంటున్నారో అలాగే రైతులకు కూడా, పక్కనున్న రైతులకు కూడా మేము వాళ్ళకి సజెషన్ చెప్తాం సార్. ఇలా వాళ్ళు వచ్చి ఇలా చూసుకుని ఇలా చేస్తున్నారు, కల్చర్ కోసం ఇలా చెప్తున్నారు, మనకి ఏ విధంగా చేయాలి, అందులో లోటుబాట్లు అన్నీ కూడా మనకి చెప్తున్నారు. అలాగే పక్క రైతులకు కూడా మీరు ఇలాగే పెడితే, మీరు కొత్తది కాబట్టి ఇంకా డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళకి. అంటే మనకి ఇప్పుడు మేము మిమ్మల్ని చూసిన తర్వాత మాకు చాలా బాగుంది, వాళ్ళకి కూడా అనిపిస్తుంది కాబట్టి మీరు ఇంకా డెవలప్మెంట్ అవుతారు, మీ కంపెనీ కూడా ఇంకా ఎదుగుతుందని నా ఆశ. ఓకే, థ్యాంక్ యూ వీరబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Quality Shenlong, we use lifelong.